Hi, welcome everyone. This is Mohammad Inzamam from SAIMEDHA ecet Coaching Center, Koti, Hyderabad. This video lectures, this course is totally for 4th semester academic point of view, guys, so that you can write your examination very well and definitely you can pass the examination very easily. Just go through all the video lectures, guys, provided by SAIMEDHA ecet Coaching Center, and easily you can crack your semester examinations. Okay, I wish you all the best, guys, for your 4th semester examination. This is Mohammad Inzamam. Let's watch the video now. Hi my dear students, welcome to SAIMEDHA ecet Koti, Hyderabad. Nenu mi Suriteja. From this video, we are going to discuss the new topic called as inverse Laplace transform. Inverse Laplace transform. అసలు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ దేనికి? మనం ప్రాబ్లమ్ని ఈజీగా చేయడానికి టైమ్ డొమైన్ సిగ్నల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఆ టైమ్ డొమైన్ ఫంక్షన్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ డొమైన్. ఫంక్షన్ ఆఫ్ టీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ద ఫంక్షన్ ఆఫ్ ఎస్ బై యూజింగ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఫంక్షన్ ఆఫ్ టైంని ఫంక్షన్ ఆఫ్ ఎస్లోకి మార్చడం జరిగింది. కానీ మనకు ఫైనల్గా ఎప్పుడైనా ఫంక్షన్ ఆఫ్ టీకే కావాలి రిజల్ట్ అనుకుంటే మళ్ళీ ఫంక్షన్ ఆఫ్ ఎస్ని మనము ఫంక్షన్ ఆఫ్ టీలోకి మార్చాల్సిన అవసరం ఉంటుంది. వీ హ్యావ్ టు కన్వర్ట్ ఫంక్షన్ ఆఫ్ ఎస్ ఇంటూ ద ఫంక్షన్ ఆఫ్ ఎస్. ఫర్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ టు కన్వర్ట్ బ్యాక్ into the function of t from function of s. function of s మనకి f bar of s లేదా క్యాపిటల్ f of s తెలిసినప్పుడు f of t కనుక్కోవాలి అనుకున్నట్టయితే మనం వాడాల్సిన టెక్నికే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఒకసారి మనం ఒక ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ చూసినట్టయితే లెట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t ఈక్వల్ టు f bar of s. f of t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమనుకుంటున్నాం మనం? f bar of s అనుకుంటున్నాం. Then f of t is called inverse Laplace transform of f bar of s. f of t ని ఇంకేమని కూడా పిలుస్తారంట? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f bar of s అని పిలుస్తారంట. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f bar of s అని పిలుస్తారు. మరి దాన్ని దేంతో డినోట్ చేస్తారు సార్ అంటే l ఇన్వర్స్ ఆఫ్ f bar of s అని పిలుస్తారు. l ఇన్వర్స్ ఆఫ్ f bar. జస్ట్ ఇన్వర్స్ ప్రాసెస్ అంతే మనకి. లైక్ యాజ్ ద డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఇస్ ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ ది డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ ఇస్ ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్. అలాగే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి ఇన్వర్స్ ఆపరేషన్ ఎవరు? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఆ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ దేంతో డినోట్ చేస్తాము? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ తో డినోట్ చేస్తాం. దేంతో డినోట్ చేస్తాం? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ మనకి తెలిసింది ఏంటి సార్ అంటే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏటీ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏటీ ఈక్వల్ టు ఏమొచ్చింది తెలుసు మనకి? 1/s ప్లస్ ఏ అని తెలుసు. మరి ఇప్పుడు డెఫినేషన్ బట్టి ఏం చెప్తుంది సార్ అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏటీ. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అయితే 1/s మైనస్ s plus a, sorry, 1/s plus a is equal to e power of minus at. దీన్ని బట్టి మనం ఏమని రాసుకోవచ్చు సార్ అంటే l inverse of 1/s plus a is equal to e power of minus at. l inverse of 1/s plus a equal to e power of minus at. అలాగే మనకి ఆల్రెడీ మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ దానికి ఇన్వర్స్ అప్లై చేస్తే మళ్ళీ ఒరిజినల్ ఫంక్షన్ రావడం జరిగింది. ఆ ఒరిజినల్ ఫంక్షన్ దేనిలో ఉంటుంది సార్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉండడం జరిగింది. అంటే ఫంక్షన్ ఆఫ్ ఎస్ని మనం దేనిలో మార్చున్నాం? ఫంక్షన్ ఆఫ్ టీ. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి ఏమని తెలుసు సార్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ ఈక్వల్ టు s/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని తెలుసు. s/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని తెలుసు. మరి ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ చేసే s/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వచ్చింది. మరి వీడికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఎవరు వస్తారు? ఒరిజినల్ ఫంక్షన్. ఒరిజినల్ ఫంక్షన్ అంటే ఎవరు ఇక్కడ? కాస్ ఏటీ. ఒరిజినల్ ఫంక్షన్ అంటే ఎవరు ఇక్కడ? కాస్ ఏటీ. కాబట్టి మనం ఇక్కడ ఏమని రాసుకోవచ్చు సార్ మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ ఏటీ. ఫార్ములాస్ అనేది కాస్ ఏ మన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ నేర్చుకుంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ చాలా ఈజీగానే వస్తాయి మనకి. కాబట్టి ఒకసారి మనం డిఫరెంట్ ఫంక్షన్స్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏముందో చూద్దాం. అలాగే వాటికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏముందో చూస్తే మనం కంపారిజన్లో మనము ఫార్ములాస్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ ఆల్రెడీ అవేర్ ఉన్న అందరికీ కూడా వాటిని మనం ఆల్రెడీ తెలుసు. కాబట్టి దాన్ని బట్టి మనం ఎగ్జాక్ట్ రివర్స్ చేస్తే ఏమొస్తుంది? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రావడం జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. జస్ట్ పాజ్ ద వీడియో అండ్ కాపీ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. We already know that inverse Laplace transform operation is used to convert the f bar of s into the f of t. f bar of s into the f of t. f అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఉన్న దాన్ని టైం డొమైన్లోకి మార్చడానికి ఎవరిని వాడతాం మనం? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాడతాం. అంటే మనకి ఎగ్జాక్ట్లీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ తెలిస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క రిజల్ట్కి
లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క రిజల్ట్కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఒరిజినల్ ఫంక్షన్ రావడం జరుగుతుంది. అది ఎవరిని బట్టి నేర్చుకున్నాం మనం, డెఫినేషన్ బట్టి చూసుకుందాం. ఒకసారి మనం ఆల్రెడీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్ చూద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏం చెప్పింది, ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమైంది, ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అయింది. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కాన్స్టెంట్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కాన్స్టెంట్ బై ఎస్, ఈ పవర్ ఆఫ్ ఏటీకి 1/s మైనస్ ఏ, ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏటీకి 1/s ప్లస్ ఏ, సైన్ ఏటీకి a/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, కాస్ ఏటీకి s/s స్క్వేర్, సైన్ హెచ్ఏటీ కాస్ హెచ్ఏటీ, వీటన్నిటి ఫార్ములాస్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏం చేస్తుంది సార్ అంటే ఇక్కడ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఎవరు వస్తారంట, ఎఫ్ ఆఫ్ టీ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ k/sకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే k వస్తుంది, 1/s మైనస్ ఏకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఈ పవర్ ఆఫ్ ఏటీ, 1/s ప్లస్ ఏకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏటీ, a/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే సైన్ ఏటీ. అంటే ఈ రిజల్ట్ నుంచి ఈ రిజల్ట్ కావాలి అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫంక్షన్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ మార్చుకోవాలంటే మనం వాడాల్సిన ఆపరేషన్ ఏంది, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఏం ఆపరేషన్ అన్నా, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు చూద్దాం మనం ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ తీసుకున్నాం, ఆల్రెడీ మనకు వచ్చిన రిజల్ట్ని ఇక్కడ రాసిన సెపరేట్గా. ఇప్పుడు వీటికి ఏం అప్లై చేస్తున్నా, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆపరేషన్ చేస్తున్నా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కన్వర్ట్స్ ఇంటూ ద ఎఫ్ ఆఫ్ టీ, ఇంటూ ద ఎఫ్ ఆఫ్ టీ, రైట్. k/s ఇక్కడ k/s ఉంది, k/sకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ అంటే k/s యొక్క బేస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎఫ్ ఆఫ్ టీ అంటే k నుంచి వచ్చింది. కాబట్టి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ k/s, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ k/s ఈజ్ k. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ k/s ఈజ్ k. అంటే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ని ఎఫ్ ఆఫ్ టీలోకి మారుస్తున్నాం. అంటే ఇక్కడ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కరస్పాండింగ్ ఎఫ్ ఆఫ్ టీ రాస్తే సరిపోతుంది. అదేవిధంగా 1/s మైనస్ ఏకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే, ఎవరికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే 1/s మైనస్ ఏకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే మనకి వచ్చే రిజల్ట్ ఈ పవర్ ఆఫ్ ఏటీ. 1/s ప్లస్ ఏ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏటీ. a/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, a/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రిజల్ట్స్ సైన్ ఏటీ, s/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, s/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గివ్స్ cos ఏటీ. Similarly, a/s స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, a/s స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇట్స్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గివ్స్ ద ఒరిజినల్ ఫంక్షన్. అసలు ఇది a/s స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అనేది ఎవరికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, సైన్ హెచ్ఏటీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. a/s స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అనేది సైన్ హెచ్ఏటీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. మరి వీడికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఒరిజినల్ థింగ్ రావాలి. ఒరిజినల్ థింగ్ అంటే ఎవరు ఇక్కడ, సైన్ హెచ్ఏటీ. కాబట్టి a/s స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఎవరు వస్తారంట సార్, మనకి సైన్ హెచ్ఏటీ రావడం జరుగుతుంది, సైన్ హెచ్ఏటీ. అదేవిధంగా s/s స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఎవరు వస్తారంట, కాస్ హెచ్ఏటీ రావడం జరుగుతుంది. సిమిలర్లీ 1/s పవర్ n ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆపరేషన్ చేస్తే ఏమొస్తుందంటే t^n-1/n-1 ఫ్యాక్టోరియల్, t^n-1 divided by n-1 factorial. This is the basic formulas of the inverse Laplace transform. If you revise the formulas, what is the first formula? Inverse Laplace transform of constant by s is constant. Inverse Laplace transform of 1/s minus a is e power of 80. Inverse Laplace transform 1/s plus a is e power of minus 80. Inverse Laplace transform of a/s square plus a square is sin 80. Inverse Laplace transform of s/s square plus a square is cos 80. Inverse Laplace transform of a/s square minus a square is sin h80. Inverse Laplace transform of s/s square minus a square is cos h80. Inverse Laplace transform of 1/s power n, 1/s power n is t^n-1 divided by n-1 factorial. I hope you all understood the formula. Aimless simply f of t కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే f bar f వచ్చింది. ఆ f bar of s కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే f of t రావటం జరుగుతుంది. Just pause the video and copy the basic formulas. We will continue with the properties of the inverse Laplace transform. We will continue with the properties of the inverse Laplace transform. Just pause the video and copy the basic formula. We will continue our discussion with some problems based on the basic formula. మనం basic formula నేర్చుకున్న formula కొన్ని problems చూద్దాం. Then we will continue with the linearity property and some other properties. If you see the first problem is inverse Laplace transform of 5/s plus 3. ఏం కనుక్కోమని అడుగుతున్నా inverse Laplace transform of 5/s plus 3 అని అడుగుతుంది. ఎలాగైతే Laplace transform లో నుంచి కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చామో inverse Laplace transform నుంచి కూడా మనము కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చాము. We are able to take the constant is the common from Laplace transform as well as from the inverse Laplace transform. కాబట్టి ఇక్కడ 5 అనేవాడు కాన్స్టెంట్ కాబట్టి ఆ కాన్స్టెంట్
కాన్స్టెంట్ ఏం చేస్తున్నాను సార్ అంటే నేను బయటికి తీసుకొస్తున్నాను. బయటికి తీసుకొస్తే ఎలా మారుతుంది సార్ అంటే 5 టైమ్స్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s+3 1/s+3. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s+a. ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s+a is nothing but e power of minus at. What the inverse Laplace transform of 1/s+a equal to e power of minus at. కాబట్టి మనం ఇక్కడ ఏ ప్లేస్ లో 3 ఉంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది సార్ అంటే 5 టైమ్స్ ఆఫ్ e power of minus 3t. 5 times of e power of minus 3t. Therefore inverse Laplace transform of 5/s+3 5/s+3 is nothing but 5 times of e power minus 3t. 5 times of e power minus 3t. Right. If we see the next problem is they are asking us to calculate inverse Laplace transform of s/s² plus 9. ఏం అడుగుతున్నారంటే మనం క్యాలిక్యులేట్ చేయమని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s/s² plus 9 అడుగుతున్నారు. ఒకసారి చూద్దాం సార్. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s/s² plus 3². 9 is nothing but 3². It in the form of inverse Laplace transform of s/s² plus a². అదే ఫార్మాట్లో ఉందంటే మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s/s² plus a². ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s/s² plus a² is nothing but cos at. If it in the form of s/s² minus a², result is cos hat. But in the form of inverse Laplace transform of s/s² plus a², answer is cos at. ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి cos at. కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో ఎవరు ఉన్నారు 3 ఉన్నారు కాబట్టి మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ s/s² plus 3² is nothing but cos 3t. Therefore inverse Laplace transform of s/s² plus 9 is equal to how much? Cos 3t. Is equal to how much? Cos 3t. In the similar manner, if you see the next problem, the problem is inverse Laplace transform of 1/2s plus 5. Inverse Laplace transform of 1/2s plus 5. ఇక్కడ మనకి s plus a కి 1/s plus a కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తెలుసు, కానీ ఇక్కడ 1/constant into s plus some other constant ఉంది కాబట్టి మనం తెలిసిన ఫామ్లోకి మార్చుకొని ఇక్కడ ఏం చేస్తున్నాం సార్ అంటే 2ని కామన్గా దీన్ని ప్రయత్నిస్తున్నాం డినామినేటర్లో. కాబట్టి ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఏం చేస్తున్నాం సార్ అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/ if I am taking 2 common from the denominator 2 times of s plus 5/2 ఏమవుతుంది ఇక్కడ 2 times of s plus 5/2. మనకి ఇక్కడ 1/2 అనేది కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ కామన్గా బయటకు తీస్తే 1/2 times of ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s plus 5/2. 1/s plus 5/2. 1/s plus 5/2. కాబట్టి మనకి ఇప్పుడు చెప్పండి సార్ మనకి ఇదే ఫార్మాట్లో ఉంది. మనకి ఇక్కడ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ the function inside the inverse Laplace transform is in the form of inverse Laplace, it is in the form of 1/s plus a. 1/s plus a. Inverse Laplace transform of 1/s plus a is nothing but e power of minus at. ఇక్కడ కాబట్టి మనం 1/2 times of e power of minus 5/2t. e power of minus 5/2t. I hope you understood the ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద బేసిక్ ఫార్ములే. మనం కొన్ని సందర్భాల్లో అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది, న్యూమరికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది, కాన్స్టెంట్ కామన్ తీయటం లేదా కాన్స్టెంట్తో మల్టిప్లై చేసుకో స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిమెంటరీ ఫంక్షన్స్ కింద మార్చుకోనికి అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ f/s లాగా మార్చుకోనికి కొన్ని పని చేయాల్సిన అవసరం ఉండడం జరుగుతుంది. రైట్, జస్ట్ పాజ్ ద వీడియో అండ్ కాపీ ద ప్రాబ్లమ్స్. If you see the first property in inverse Laplace transform, the property is nothing but linearity property. The linearity property is same as in the case of Laplace transform. Laplace transform linearity property ఏం చెప్పిందో ఇక్కడ కూడా అదే చెప్తుంది. Laplace transform linearity property ఏం చెప్పింది సార్, ఫంక్షన్కే కాకుండా సమ్ ఆఫ్ ది ఫంక్షన్స్కి Laplace transform అడిగితే ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్ సెపరేట్గా Laplace transform కనుక్కొని సమ్ చేయొచ్చు అని చెప్తుంది. అలాగే మనకి ఇన్వర్స్ Laplace transform ఆఫ్ సమ్ ఆఫ్ ది ఫంక్షన్స్ అడిగితే ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్ సెపరేట్గా ఇన్వర్స్ Laplace transform కనుక్కొని సమ్ చేయొచ్చు అని చెప్పిందే లీనియారిటీ ప్రాపర్టీ. ఆ లీనియారిటీ ప్రాపర్టీ స్టేట్మెంట్ చూస్తే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఎస్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది సెపరేట్ ఫంక్షన్. సమ్ ఆఫ్ ది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది సెపరేట్ ఫంక్షన్. సమ్ ఆఫ్ ది ఫంక్షన్స్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్ సెపరేట్గా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసుకుని వచ్చిన రిజల్ట్స్ అన్నిటిని ఏం చేయొచ్చు అంట యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ఆస్కింగ్ us to calculate ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాన్స్టెంట్ ఇంటూ f bar of s, constant into f bar of s plus c2 times of g bar of s. ఏమడుగుతున్నాడు అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ c1 f bar of s plus c2 g bar of s అడుగుతున్నాడు. ఇక్కడ f bar of s అనేది ఒక ఫంక్షన్, g bar of s అనేది ఒక ఫంక్షన్. లీనియారిటీ ప్రాపర్టీ ప్రకారం ఏం చేయొచ్చు, ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్ సెపరేట్గా మనము ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సెపరేట్ చేయొచ్చు. మనం ఇన్వర్స్ లాప్లాస్ ఏ ఫంక్షన్ ఆ ఫంక్షన్ సెపరేట్ చేస్తే ఏమొస్తుంది, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ c1 f bar of
ఎస్ ప్లస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ C2 G బార్ ఆఫ్ ఎస్. ఇక్కడ C1 C2 కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ని బయటకు తీసుకురాసుకోవచ్చు, కాన్స్టెంట్స్ని బయటకు తీసుకురావచ్చు. అప్పుడు ఏమొస్తుంది C1 టైమ్స్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ F బార్ ఆఫ్ ఎస్ ప్లస్ C2 టైమ్స్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ G బార్ ఆఫ్ ఎస్. అంటే ఎప్పుడైనా ఫంక్షన్కి కాకుండా సమ్ ఆఫ్ ఫంక్షన్స్కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయితే ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్ సెపరేట్గా మనం ఏం చేయొచ్చు, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయొచ్చు అని చెప్పిందే లీనియారిటీ ప్రాపర్టీ. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద లీనియారిటీ ప్రాపర్టీ. We will continue with the problems on linearity property. Just pause the video and copy the property. If you see the problems based on linearity property of inverse Laplace transform, the first problem is they are asking us to calculate inverse Laplace transform of 1 by s plus 3 plus 1 by s plus s by s square plus 36 s by s square plus 36. Linearity property ఏం చెప్పింది, ఫంక్షన్ కాకుండా సమ్ ఆఫ్ ది ఫంక్షన్కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయితే ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్ సెపరేట్గా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, లేదా డిఫరెన్స్ ఉంటే డిఫరెన్స్ చేయొచ్చు అని చెప్పింది లీనియారిటీ ప్రాపర్టీ. కాబట్టి మనం బై యూజింగ్ లీనియారిటీ ప్రాపర్టీ, బై యూజింగ్ విచ్ ప్రాపర్టీ, by using linearity property of inverse Laplace transform, by using linearity property of ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మనం ఏం చేయొచ్చు, ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్ సెపరేట్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఏమొస్తుంది సార్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s plus 3, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s plus 3 ప్లస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s ప్లస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s by s స్క్వేర్ ప్లస్ 36 ఉంది. కానీ 36ని మన ఫార్మాట్లోకి రానికి ఏమని రాస్తున్నాను సార్ అంటే 6 స్క్వేర్ అని రాస్తున్నా, 6 స్క్వేర్ అని రాస్తున్నా. ఇలా రాసిన తర్వాత ఒకసారి మనం ఫస్ట్ టర్మ్ గమనిస్తే ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s plus a, ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s plus a. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s plus a is nothing but e power of minus at, e power of minus at. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఎవరున్నారు 3 ఉంది కాబట్టి రిజల్ట్ ఏమో e power minus 3t plus second one is in the form of inverse Laplace transform of constant by s. Inverse Laplace transform of constant by s is nothing but constant. Here is constant is nothing but 1. That's why inverse Laplace transform of 1 by s is 1 only. Next, if you observe the third one, the third term, it is in the form of inverse Laplace transform of s by s square plus a square. Inverse Laplace transform of s by s square plus a square is nothing but cos at. Inverse Laplace transform of s by s square plus a square nothing but cos at. Therefore, inverse Laplace transform of s by s square plus 6 square, s square plus 6 square. In the place of a there exists a term 6. Therefore, the result becomes cos 60 plus cos 6t, cos 6t. If arranged in the proper, it becomes 1 plus e power of minus 3t plus cos 6t, cos 60t. This is the inverse Laplace transform of the given function. మనకు ఫార్ములాస్ అనలైజ్ అయ్యేంత వరకు, మెమరైజ్ అయ్యేంత వరకు ప్రతి ప్రాబ్లమ్కి సైడ్ ప్రాబ్లమ్స్ రాసుకోండి. ఎవరేం తప్పు పడ్డారు మనం అక్కడ, మనకి మెమరైజ్ కావాలి, ఫాస్ట్గా చేయాలంటే మన దగ్గర ఫార్ములా అనేది మెమరైజ్ అయి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అలవాటు చేసుకోండి, మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది ఫర్దర్గా, రైట్. If you see the next problem, in the form of inverse Laplace transform of 2 by s square plus 4 plus inverse Laplace plus 3s by s square plus 9. Linearity property ఉపయోగించి ఏం చేయొచ్చు, ఏ టర్మ్ కాటను సెపరేట్గా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవచ్చు. లీనియారిటీ ప్రాపర్టీని ఉపయోగిస్తున్నాం. లీనియారిటీ ప్రాపర్టీ ఉపయోగిస్తే ఏమవుతుంది సార్ మనకి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 2 by s square plus 4 plus inverse Laplace transform of 3s by s square plus 9, 3s by s square plus 9, right. మనం ఏం చేస్తాం, లీనియారిటీ ప్రాపర్టీ నుంచి ఏ టర్మ్ కాటం సెపరేట్గా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే మనకి అక్కడ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, దీన్ని మనం ప్రాపర్ ఆర్డర్లో రాస్తే ఏమవుతుంది సార్ 2 by s స్క్వేర్, 4ని ఏమని రాస్తున్నాను సార్ అంటే 2 స్క్వేర్ అని రాస్తున్నా, ప్లస్ 3 కాన్స్టెంట్ బయట తీసుకొస్తే 3 టైమ్స్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s by s స్క్వేర్ ప్లస్ 9 అంటే ఏమని రాయొచ్చు సార్ మనం 3 స్క్వేర్ అని రాయొచ్చు. ఇఫ్ యూ సీ ద ఫస్ట్ టర్మ్, ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ a by s square plus a square, in the form of inverse Laplace transform of a by s square plus a square. The inverse Laplace transform of a by s square plus a square is nothing but sin at. Inverse Laplace transform of a by s square plus a square ఏమొస్తుందంట sin at రావటం జరుగుతుంది, sin
80 రావడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు చూడండి మరి ఇక్కడ మన ఏ ప్లేస్లో ఎవరున్నారు 2 ఉంది కాబట్టి ఏమొస్తుంది ఆన్సర్ రిజల్ట్ మనకి sin 2t రావడం జరుగుతుంది. సెకండ్ టర్మ్ గమనిస్తే 3 కాన్స్టెంట్, సెకండ్ టర్మ్ గమనిస్తే ఏ ఫార్మాట్లో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s by s square plus a square. You already know that formula, inverse Laplace transform of s by s square plus a square nothing but cos at. కానీ ఇక్కడ ఏ ప్లేస్లో 3 ఉంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది 3 ఆల్రెడీ ఉంది, 3 times of cos 3t రావడం జరుగుతుంది. Therefore the inverse Laplace transform of the 2 by s square plus 4 plus 3s by s square plus 9 is sin 2t plus 3 cos 3t. Sin 2t plus 3 cos 3t. I hope you understood. Just pause the video and copy the contents. If you see some more problems based on the linearity property, the problem is they are asking us to calculate the inverse Laplace transform of s square plus 4s plus 20 divided by s cube. s square plus 4s plus 20 divided by s cube కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోమని అడుగుతున్నాను. కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను సార్ అంటే ఇచ్చిన దాన్ని సమ్ ఆఫ్ ది టర్మ్స్ కింద రాసుకుంటే, ఇచ్చిన దాన్ని ఎలా రాసుకోగలిగితే సమ్ ఆఫ్ ది టర్మ్స్ కింద రాసుకుంటే ఏ టర్మ్ కా టర్మ్ సెపరేట్గా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. కాబట్టి డినామినేటర్ని న్యూమరేటర్లో ఉన్న ప్రతి టర్మ్కి సెపరేట్ చేసి రాస్తున్నాను. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, వీ కెన్ రిటర్న్ యాజ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s స్క్వేర్ డివైడెడ్ బై s క్యూబ్ plus 4s divided by s cube plus 20 divided by s cube. 20 divided by s cube. ఇక్కడ సింప్లిఫై చేస్తే ఇక్కడ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయితే పవర్ 1 మిగులుతుంది, ఈ పవర్ ఇక్కడ క్యాన్సిల్ అయితే స్క్వేర్ మిగులుతుంది, ఇక్కడ క్యాన్సిల్ ఏమవ్వదు. కాబట్టి మనకి మిగిలింది ఏం చెప్పండి, మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇక్కడ ఓన్లీ ఎస్ఏ మిగులుతుంది కాబట్టి 1/s, ఇక్కడ s స్క్వేర్ మిగులుతుంది కాబట్టి ఏమవుతుంది 4/s స్క్వేర్ ప్లస్ 20/s క్యూబ్, 20/s క్యూబ్. రైట్, ఇప్పుడు చూడండి మనకి ఇచ్చిన ఫంక్షన్ కాస్త ఎలా మారింది, సమ్ ఆఫ్ ది ఫంక్షన్స్ కింద మారింది. సమ్ ఆఫ్ ది ఫంక్షన్ కింద మారితే ఏ ప్రాపర్టీ వాడచ్చు, లీనియారిటీ ప్రాపర్టీ వాడచ్చు. లీనియారిటీ ప్రాపర్టీ ఏం చెప్తుంది సార్ అంటే ఏ టర్మ్ కావడం సెపరేట్ చేయొచ్చు. ఎందుకంటే మనం సెపరేట్ చేస్తే ఏమవుతుంది సార్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s ప్లస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 4/s స్క్వేర్ ప్లస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 20/s క్యూబ్, 20/s క్యూబ్. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తారంటే దీంట్లోంచి ఏమైనా కాన్స్టెంట్స్ ఉంటే ఫంక్షన్లో సెపరేట్ చేద్దాం. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s ప్లస్ 4 times ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s స్క్వేర్ ప్లస్ 20 times ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s క్యూబ్, 1/s క్యూబ్. If you see the first term it in the form of inverse Laplace transform of 1/s or constant by s. Constant by s కి inverse Laplace transform ఏంది constant. దీన్ని బట్టి inverse Laplace transform of 1/s, constant ప్లేస్ లో 1 తీసుకొచ్చే మనకి ఏమొస్తుంది అప్పుడు మనకి 1. కాబట్టి ఇక్కడ వచ్చే టర్మ్ ఏంది సార్ మనకి 1. నెక్స్ట్ వన్ ఇది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్లస్ 4 times ఆఫ్ inverse Laplace transform of 1/s square. If they are asking the inverse Laplace transform of 1/s power n, 1/s power n, the inverse Laplace transform of 1/s power n is nothing but t power n minus 1 divided by n minus 1 factorial. What is the formula? Inverse Laplace transform of 1/s power n is nothing but t power n minus 1 by n minus 1 factorial. ఇక్కడ మరి n అంటే ఎవరు సార్, నాకు 2 కాబట్టి t పవర్ 2 minus 1 divided by 2 minus 1 factorial, 2 minus 1 factorial plus 20 times of అది కూడా 1/s cube అంటే s పవర్ n ఫార్మాట్లో ఉంది కాబట్టి ఏమొస్తుంది 20 times ఆఫ్ t పవర్ 3 minus 1 by 3 minus 1 factorial, 3 minus 1 factorial. Going on simplifying it becomes 1 plus 4t. t power 2 minus 1 is nothing but t, 2 minus 1 is nothing but 1, 1 factorial nothing but 1. కాబట్టి t by 1 అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ రాస్తే మనం t by 1 వస్తుంది, 1 factorial ఇంకా రాసుకుంటే ప్లస్ 20 times ఆఫ్ t స్క్వేర్ బై 2 factorial, t స్క్వేర్ బై 2 factorial. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది సార్, ఫైనల్ ఆన్సర్ మనకి, ఫైనల్ ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాం. ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, 1 ప్లస్ 1 factorial 1 అంటే 4 into tనే మిగులుతుంది, 20t స్క్వేర్ 2 ఫ్యాక్టోరియల్ అంతా 1 into 2 2, ఆ 2 అనేది 20లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మిగిలేవాడు 10 ప్లస్ 10t స్క్వేర్ రావటం జరుగుతుంది, ప్లస్ 10t స్క్వేర్. 1 plus 4t plus 10t square is the inverse Laplace transform of the given problem. I hope you understood. If you see the next problem in the same manner, the problem is inverse Laplace transform of s power of 4 minus 4s square plus 4 divided by s power 5 divided by s power 5. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం సార్ అంటే డినామినేటర్ న్యూమరేటర్ ఉన్నదానికి ఏ టర్మ్ మనం సెపరేట్ చేసి రాద్దాం. సెపరేట్ చేసి రాస్తే ఏమవుతుంది సార్ మనకి, ఇట్ బికమ్స్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్
s power 4 divided by s power 5 plus s power 4 divided by s power 5 minus 4s square divided by s power 5 plus 4 by s power 5 plus 4 by s power 5 రైట్. ఇప్పుడు మనం చేద్దాం. ఈ s పవర్ 4 s పవర్ 5 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది సార్? ఇక్కడ s పవర్ 1 మిగులుతుంది. స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే పవర్ 5 ఎవరు మిగులుతారు? 3 మిగులుతుంది. ఇక్కడ ఏం క్యాన్సిలేషన్ లేదు కాబట్టి మిగిలేదు ఎవరు సార్? మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s minus 4 by s cube plus 4 by s power 5. Now the given function is converted into the sum of the functions. Now by using linearity property we can separate inverse, we can calculate separately the inverse Laplace transform. Right, if I am calculating the inverse Laplace, it becomes inverse Laplace transform of 1 by s minus inverse Laplace transform of 4 by s cube plus inverse Laplace transform of 4 by s power 5. 4 by s power 5. రైట్, మనం కొద్దిగా ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s మైనస్ 4 కాన్స్టెంట్ బయట తీసుకొస్తే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s క్యూబ్ ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s power 5. 1 by s power 5. If you see the first term in the form of inverse Laplace transform of 1 by s, inverse Laplace transform of 1 by s is nothing but 1. Inverse Laplace transform of 1 by s is nothing but 1 minus 4 times of it in the form of inverse Laplace transform of 1 by s power n. Inverse Laplace transform of 1 by s power n is nothing but t power n minus 1. అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 minus 1 divided by 3 minus 1 factorial. 3 minus 1 factorial plus 4 times of inverse Laplace transform 1 by s power 5 in the form of 1 by s power n. Nothing but t power 5 minus 1 divided by 5 minus 1 factorial. 5 minus 1 factorial. If you simplify this problem, it becomes 1 minus 4t square divided by 2 factorial. 2 factorial plus 4t power 4 divided by 4 factorial. 4 factorial. Going on simplifying, it becomes 1 minus it becomes 1 minus లేదంటే మనకి ఇక్కడ రాసుకుందాం. ఇక్కడ రాస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి సార్? మనం సింప్లిఫై చేస్తే 1 minus 4t square by 2 factorial nothing but 1 into 2 plus 4t power 4 divided by 4 factorial is nothing but 1 into 2 into 3 into 4. 4 get cancelled. This 2 in the terms of 4 get cancelled becomes to 1 minus 2t square plus t power 4 divided by 6 into 1 6. Therefore the inverse Laplace transform of this function is 1 minus 2t square plus t power 4 divided by 6. Just pause the video and copy the problems. If you see the next problem, the problem is inverse Laplace transform of s plus 1 divided by s square plus 1. s square plus 4. Inverse Laplace transform of s plus 1 divided by s square plus 4. ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం సార్ అంటే న్యూమరేటర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టైం డినామినేటర్ని సెపరేట్ చేసి రాద్దాం. సెపరేట్ చేసి రాస్తే ఏమవుతుంది సార్? మనకు అక్కడ డినామినేటర్ని సెపరేట్ చేద్దాం. ఇన్వర్స్ Laplace transform ఆఫ్ s by s square plus 4. s by s square plus 4 plus 1 by s square plus 4. 1 by s square plus 4. ఇది ఇన్వర్స్ లాప్లాస్. ఫస్ట్ డినామినేట్ ఏ టర్మ్ కా టర్మ్ సెపరేట్ చేస్తారు. రైట్, ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ కాస్త ఎలా మారిపోయింది? సమ్ ఆఫ్ ది ఫంక్షన్స్ కింద మారింది. సమ్ ఆఫ్ ది ఫంక్షన్స్ కింద మారింది కాబట్టి ఏ ప్రాపర్టీ వాడచ్చు? లీనియారిటీ ప్రాపర్టీ వాడచ్చు. లీనియారిటీ ప్రాపర్టీ ఏ టర్మ్ కా టర్మ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సెపరేట్ చేస్తే ఏమవుతుంది సార్? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s by s square plus 4. s square plus 4 plus inverse Laplace transform of 1 by s square plus 4. 1 by s square plus 4 కింద దీన్ని ఇలాగ ఉంచుతున్నాం. ఫస్ట్ టర్మ్ ఏం చేస్తున్నాం సార్ అంటే ఇన్వర్స్ Laplace transform ఏమని రాయొచ్చు? s by s square plus 2 square. s square plus 2 square plus inverse Laplace transform of 1 by s square plus 2 square. ఇక్కడ సెకండరీ టర్మ్లో న్యూమరేటర్లో కానీ 2 ఉంటే ఏ ఫామ్లోకి మారుతుంది సార్ అంటే 2 by s square plus 2 square అంటే a by s square plus s అంటే ఒక స్టాండర్డ్ ఫామ్లో మారుతుంది. కాబట్టి సెకండ్ టర్మ్ ఏం చేస్తున్నా అంటే మల్టిప్లై అండ్ డివైడ్ 2 చేస్తున్నా. మల్టిప్లై అండ్ డివైడ్ అంటే చేస్తే ఏమవుతుంది సార్ అంటే మనకి ఇన్వర్స్ Laplace ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s by s square plus a square అవుట్ సైడ్ డివైడెడ్ బై 2 చేస్తున్నా.
ఇన్సైడ్ మల్టిప్లై విత్ 2 చేస్తున్నా, మల్టిప్లై విత్ 2 చేస్తున్నా. అవుట్ సైడ్ డివైడెడ్ బై ఇన్సైడ్, ఈ 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ మిగిలేదు ఒరిజినల్ ఫంక్షనే కదా మనకు అక్కడ, రైట్. ఇప్పుడు చూడండి ఫస్ట్ టర్మ్ చూస్తే ఏ ఫార్మాట్లో ఉంది సార్ అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. వాట్ ఇస్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్? నథింగ్ బట్ కాస్ ఏటీ. Similarly, if you observe the second term, it is in the form of inverse Laplace transform of a by s square plus a square, a by s square plus a square, nothing but sin at. Inverse Laplace transform of s by s square plus a square is cos at. Inverse Laplace transform of a by s square plus a square is sin at. ఇప్పుడు మనం కంపేర్ చేస్తే ఫస్ట్ టర్మ్లో ఏ ప్లేస్లో ఎవరు ఉన్నారు? మనకి 2 ఉంది. కాబట్టి వచ్చే రిజల్ట్ ఏమవుతుంది సార్? ఫస్ట్ టర్మ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ cos 2t. What is the inverse Laplace from the first term? Cos 2t. Next already 1/2 ఉంది. 1/2 times of ఇక్కడ కూడా సెకండ్ టర్మ్లో a by s square plus a square, ఏ ప్లేస్లో 2 ఉంది కాబట్టి స్టాండర్డ్ ఫామ్ ఆల్రెడీ మనకు తెలిసి ఏమొస్తుంది? sin 2t. This is the inverse Laplace transform of s plus 1 divided by s square plus 4. S plus 1 divided by s square plus 4. I hope you understood the problem. Just pause the video and copy the contents. Thank you for watching the video guys. Hope you are liking well and updating yourself for your 4th semester examination. ఇదే విధంగా మీరు అప్డేట్ అవుతూ ఉండాలంటే you need to subscribe guys to our YouTube channel and press the bell icon to be notified for further more updates guys. Every single day we are updating new videos for your examinations. So subscribe చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి so that they also can improvise their level guys. And one more thing guys, join for ecet in SAIMEDHA.in app ఉంది మనకు SAIMEDHA.in అని పేరుతో. Provide the link in the description guys. Directly you can download from the Play Store. అంటే మనం ఏ విధంగా ఈసెట్ కోచింగ్ ఇస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ వైజ్ వీడియో లెక్చర్, తర్వాత ప్రాక్టీస్ సెట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ గైస్. ప్రాక్టీస్ సెట్ 1, ప్రాక్టీస్ సెట్ 2, ప్రాక్టీస్ సెట్ 3, more than hundreds of questions will be there with solutions there. And after that you will be having what topic wise online exams, previous ESET questions with solutions. Sunday రెగ్యులర్ గా మనం టెస్ట్ కండక్ట్ చేస్తూనే ఉంటాం. I'll provide the phone numbers in the description only. Call and hurry up guys, join for the SAIMEDHA ESET coaching by downloading SAIMEDHA.in app. Thank you very much guys. Hope you are learning well. This is Mohammad Inzamam signing off.